हरिः ओम् नवपद्मलोचनुं भवबन्धमोचनु भरितशुभाकारु दुरितदूरु कङ्कणकेयूरु काञ्चनमञ्जीरु विविधशोभितभूषु विगतदोषु पन्नगान्तकवाहु भक्तिमनोत्साहु नतचन्द्रजुट्टु उन्नत किरीटु हरिनील निभकायुवरपीत कौशेयु कटिसूत्रधारु जगद्विहारु हारवनमालिका महितोरु वक्षु शङ्खचक्रगदा पद्मशरङ्गहस्तु ललितश्रीवत्सशोभितलक्षणाङ्गुं सुभगुचारेतृदेवकी सुतुनिगाञ्चीं वरद पद्मनाभ हरि कृष्ण गोविंद दास दुःखनाश वासुदेव अव्यया प्रमेय अनिशंभुगा विंतुमु इंदु इंदिरेश नीकु वंदनमुलु वेदवधू शिरोमहित विधुल చాలనలంకరించు మీ పదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తిమై తగిలియుండు ఉపాయ మెరుంగ బల్కుదామోదర భక్త దుర్భర మహోదధితారణ సృష్టికారణ ఈ పురుషోత్తమున్ జగదధీషు అనంతుని సర్వశక్తు జిద్రూపకు అగ్రపూజ పరితోషితు జేయ సమస్త లోకముల్ వే పరితుష్టి బొందు పృథివీవర కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజ సేయుము ఎడసేయక మటలు వేయునేటికిన్. ఆ బయట ఆరేసేసే, ఇక్కడ ఆరేస్తే హరి భజించు హస్తములు హస్తములు అచ్యుతు కోరి మృక్కు తచ్చిరము శిరంబు చక్రధరు చెరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తించిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై వెలసిల్లు బోభువిన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి ప్రకృతి యొక్క లక్షణాలు, ప్రకృతి యొక్క గుణాలని అమ్మ నీకు చెప్తాను, ఇవి చెప్పినట్లయితే నీకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ విశ్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది, ఇలాగ పనిచేయడానికి దానికి మూల కారణం ఒకటి ఉంటుంది అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. కానీ ప్రకృతిలో నువ్వు అనేక రకాలైనటువంటి దృశ్యాలని, వస్తువుల్ని, జీవుల్ని కూడా చూస్తూ ఉన్నావు కదా. ఈ చూస్తూ ఉండేటప్పటికి నీ మనసు, నీ ఇంద్రియాలు చూసేటువంటి వివిధమైనటువంటి వస్తువుల మీద, మనుషుల మీద, జీవుల మీద, జడ అచేతనాల మీద, చేతనం అచేతనాల మీద కూడా పడిపోతూ ఉండేటప్పటికీ మనసంతా వాటితో నిండిపోయి అసలైనటువంటి తత్వాన్ని, అసలైనటువంటి స్వరూపాన్ని చూసేటువంటి దాని నుంచి నువ్వు తప్పించుకో, నీవు బయటపడిపోతూ ఉన్నావు. కాబట్టి ఇవి తెలుసుకుంటే దీని వెనకాల ఉండేటువంటిది ఏమిటో తెలుస్తుందమ్మా అని ఆయన, అందువల్ల యద్ విదిత్వా విముచ్యేత పురుష ప్రాకృతైర్గుణై, అందువల్ల ప్రకృతిలో ఉండేటువంటి గుణాల గురించి, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలమ్మా అన్నాడు. అందువల్ల ఆయన చెప్తూ ఇలా తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే హృదయ గ్రంథి భేదనం. హృదయ గ్రంథి భేదనం అనేటువంటి విషయాన్ని నిన్న ఒకటి మనవి చేశాను. అసలు హృదయ గ్రంథి అంటారు, దీన్ని చిత్ జడ గ్రంథి అంటారు. చిత్ అంటే చైతన్యము, జడ అంటే బాడీ అంటే శరీరము, జడమైనటువంటి శరీరము అంటే శరీరానికి దాని యొక్క ఎగ్జిస్టెన్స్ దానికి ఉండదు. అది
దానిలోకి ఒక చైతన్యం ప్రవేశిస్తేనే, దానిలోకి ఒక శక్తి ప్రవేశిస్తేనే ఆ శక్తిని శరీరంలో ఉండేటువంటి జీవకణాలన్నీ కూడా తీసుకుని ఆ శక్తి ద్వారా ఈ జడమైనటువంటి పదార్థం బయలుదేరుతూ ఉంటుంది. కాబట్టి ఈ చైతన్య శక్తి ఈ జడమైనటువంటి ఈ దేహాలలోకి ఆ చైతన్య శక్తి లోపలికి వచ్చేసింది. ఎలా వచ్చేసింది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. ఉదాహరణకు ఒక బ్లాటింగ్ పేపర్ ఉందనుకోండి, అంటే నీటిని పీలుస్తుంది చూసారా, ఇంకు పీల్చేటువంటిది, అటువంటి పేపర్లు ఉంటాయి. దాన్ని ఈ బ్లాటింగ్ పేపర్స్ అంటారు. ఇప్పుడు ఆ పేపర్ని లేకపోతే ఒక పల్చనైనటువంటి వస్త్రాన్ని కానీ పెట్టి మనం దాంట్లో కొన్ని నీళ్లు పోసామనుకోండి, దాని మీద ఆ నీళ్ళు పెట్టేటప్పటికి ఆ నీరు ఏమైపోతుంది, నెమ్మదిగా ఈ ఇంకు పీల్చుకునేటువంటి విధంగా ఇది పీల్చేసుకుంటూ ఉంటుంది. ఆ బ్లాటింగ్ పేపర్ పీల్చేసుకుంటూ ఉంటుంది. ఇలాగా నీరు ఏమైపోతుంది, దీంట్లోకి వ్యాపించిపోతోంది. ఆ పేపర్లోకి లేకపోతే ఆ వస్త్రాన్ని ఇలా కింద పరిచాం, అక్కడక్కడ నీళ్లు పోసాం అనుకోండి. ఆ నీళ్లు ఇలా వచ్చేటప్పటికి ఏమవుతాయి, ఆ నీరు ఈ వస్త్రం కింద పరిచినటువంటి పలచని గుడ్డలోకి వ్యాపించిపోతుందే. ఇక్కడ ఆ గుడ్డ కానీ ఆ బ్లోటింగ్ పేపర్ కానీ జడ పదార్థం అయినటువంటి శరీరాలైతే, ఆ నీరు అనేటువంటిది చైతన్యం అనుకున్నట్లయితే, ఈ చైతన్యం ఈ నీరు ఈ పేపర్లోకి వస్త్రంలోకి వ్యాపించిపోయినట్టుగా వ్యాపించిపోతుంది. ఇప్పుడు హృదయ గ్రంథి అంటే ఏమిటంటే ఇది జడం. ఏది ఈ వస్త్రం కానీ ఈ పేపర్ కానీ జడం. ఈ జడాల్లోకి ఈ నీరు వ్యాపించింది కాబట్టి ఈ జడం వ్యాపించలేదు, ఈ పేపర్ కానీ ఈ వస్త్రం కానీ వ్యాపించలేదు, కానీ నీరు వ్యాపించింది. ఇలాగ వ్యాపించేటువంటి గుణం కలిగినటువంటిది ఉందే, అది ఆత్మ చైతన్యము, అది చిత్ అంటారు. చిత్ ఇది జడ, అంటే జడమైనటువంటి ఈ పేపర్లోకి వస్త్రంలోకి అది వ్యాపించిపోయింది. కాబట్టి చిత్ జడ గ్రంథి అంటే ఇది దాంతో ముడేసేసుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ జడం యొక్క దానిలో నుంచి మళ్ళీ ఆ నీటిని వెనక్కి లాగేసుకోవడం, అదే గుడ్డలో ఉండేటువంటి ఆ నీటిని వెనక్కి లాక్కోవడమే హృదయ గ్రంథి భేదనము అంటారు. చిత్ జడం, చిత్ అంటే చైతన్యము, జడ అంటే జడమైనటువంటి ఇది గ్రంథి, ఇది ముడేసేసుకుంటూ ఉంటుంది. సో సాధన అంతా ఎక్కడ అంటే, సాధన ఎక్కడుంది అంటే, నేను ఈ జడమైనటువంటి శరీరాన్ని అనుకుంటూ ప్రకృతి గుణాల చేత ఫార్మ్ అయినటువంటి శరీరంలోకి నేను అనుకునేటువంటి ఒక చైతన్యం, ఆ చైతన్య శక్తి నీటిలాగా మొత్తం శరీరం అంతా వ్యాపించిపోయి శరీరంతో పూర్తిగా కలిసిపోయి నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ నీటిని విడదీయడం, ఆ నీటిని తీసేయడం, ఆ నీటిని వెనక్కి లాక్కోవడం అనేటువంటిదే దాన్నే చిత్ జడ గంధి భేదనము అంటారు. అందువల్ల ఈ జడం యొక్క స్థితిని ఆయన చెప్తూ, ఈ చైతన్యం యొక్క స్థితిని కూడా ఆయన చెప్తూ ఈ విధంగా మనకి ఆ విధానాన్ని అందిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి తర్వాత ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, సయేవ ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభు యదృచ్ఛవై వయోపగతాభ్యపద్యత లీలయా. ఆ పరమాత్మకి తన యొక్క కోరిక అంటే తనలో ఆ శక్తి ఉంది, ఆ శక్తిలో గుణాలు ఉన్నాయి, ఆ శక్తిలో కాలం ఉంది. కాబట్టి తనలో ఉండేటువంటి ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి శక్తిని మాయాశక్తి అంటారు. ఈ త్రిగుణాలే మనం చూస్తూ ఉండేటువంటి ప్రపంచం ఇలా కనిపించడానికి, ప్రపంచం ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే మాయలో ఉండేటువంటి త్రిగుణములు. ఈ త్రిగుణములు, ఈ కాలము, ఇవి ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనలోనే ఉండేటువంటి వాటి వల్ల నీకు కనిపించేటువంటి సృష్టి ఏర్పడుతోందమ్మా అని చెప్పిన తర్వాత ఇప్పుడు 5వ శ్లోకంలో గుణైర్విచిత్రా సృజతీం స్వరూపాః ప్రకృతిం ప్రజాః విలోక్యముముహే సద్యస్య ఇహ జ్ఞానగూహయాః. తర్వాత గుణైః, ఈ గుణాల చేత అంటే సత్వరజస్తమో గుణాల చేత విచిత్రాః, చాలా విచిత్రమైనటువంటి స్వరూపాః, తన స్వరూపంగానే, అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపం అని కాదు,
ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు అవి ఎలా ఉంటాయో వాటిల్ని రిజంబుల్ చేస్తూ వాటిలాగే స్వరూప తన స్వరూపంగా అంటే మాయాస్వరూపంగా సత్వరజస్తమో గుణాత్మకంగా తనతో సమానమైనటువంటి ప్రజా ప్రాణులను సృజతి సృష్టిస్తూ ఉన్నది. ఎవరు సృష్టిస్తున్నారు? ప్రకృతి, మాయాశక్తి. ఈ మాయాశక్తి ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఆయన ఏమీ చేయటం లేదు. ఆయన మాయాశక్తికి ఫ్రీడమ్ ఇచ్చాడు, నువ్వు చేయి అనగానే ఆ మాయాశక్తి ఏం చేస్తుంది? సత్వరజస్తమో గుణాలని కాలాన్ని తీసుకుని ఆ మూడు గుణాలు కలిగినటువంటి ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాటిని అలా చూస్తూ ఉన్నాడు. తనలోని మాయాశక్తి అంటే ఉదాహరణకి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మనం అలా చూస్తూ ఉంటాం. మనకు పుట్టిన పిల్లాడు వాడు ఏం చేస్తాడు? బయటకు వెళ్ళడం ఆడుతూ ఉంటాడు. వాడు ఏవో ఆడుకుంటూ ఉంటాడు. వాడిని నువ్వు ఇలాగ ఆడు అని మనం ఏం చెప్పాం. వాడు ఆడుతున్నటువంటి దాన్ని మనం అలా చూస్తూ ఉంటాం. అలాగే తనలోని మాయాశక్తి సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి మాయాశక్తి కాలంతో కలిసి ఈ సృష్టిని అంతటినీ కూడా ప్రకృతి ఇలా చూస్తూ ఉండేటప్పటికి ఈయన ఏం చేశాడంటే, ఆహా ఇదంతా బాగానే చేస్తోంది అనుకుంటూ ఆయన సరదా కోసం అని చెప్పి విలోక్య అలా మాయాశక్తి తనలాంటి సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతిలో వస్తువులన్నిటినీ సృష్టించేస్తుంది మాయాశక్తి. అప్పుడు దానిని విలోక్య చూసి ఆ పురుషుడు అంటే ఏమిటి? అనాది నిర్గుణుడు, ప్రకృతికి అతీతమైనటువంటి వాడు, కాలాతీతుడైనటువంటి ఉన్నాడే ఆ పరమాత్మ విలోక్య చూచి ఆ పురుషుడు ఈ సంసారంలో అంటే ఇలాగ సృష్టించబడి ఉండేటువంటి ఈ విశ్వం అనేటువంటిది సంసారం. దాని యందు జ్ఞానగుహ్యయ ఈయన ఏం చేశాడంటే దాంట్లోకి సరదాగా వెళ్ళిపోయి అప్పుడు ఎప్పుడైతే ఈయన అందులోకి వెళ్ళిపోయాడో తను జ్ఞానస్వరూపుడిగా, తను సత్యస్వరూపుడిగా, తను నిత్యస్వరూపుడిగా, ఆయన శుద్ధస్వరూపుడిగా ఇటువంటి వాడు ఏం చేశాడు? ఒకసారి లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఏమైపోయింది? మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలనేటువంటివి ఏం చేశాయంటే ఈ సృష్టిలోకి ఆయన ప్రవేశించేటప్పటికి ఆయనని ఈ సత్వరజస్తమో గుణాలతో కూడిన మాయేమో దోపిడీ కప్పేసింది. అందువల్ల ఏమిటవుతుంది? ప్రతి ప్రాణి, ఒక మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడి యొక్క శరీరం ప్రకృతి రజస్తమో గుణాలతో పంచభూతాలతో వీటితో తయారైంది. దాంట్లోకి ఆయన వచ్చి చూశాడు. లోపలికి రాగానే ఏం చేశాడు? పంచభూతాలు ఈ ప్రకృతి గుణాలైనటువంటి సత్వరజస్తమో గుణాలు ఆయన చుట్టూ ఒక దుప్పటి కింద ఆయన యొక్క జ్ఞాన గుహయ, ఆయన యొక్క అసలైనటువంటి జ్ఞానాన్ని కప్పివేసేటువంటి దాన్ని ఆవరణ శక్తి అంటారు. అలాగే ఒక ఆవరణ ఏర్పడిపోయింది ఆయన చుట్టూ. సద్య ఎప్పుడైతే అది ఏర్పడిపోయిందో ముముహే మోహాన్ని పొందేసేట. అంటే ఏమిటి? అది నిజంగా మోహాన్ని పొందాడా, కావలసిన యాక్షన్ చేస్తున్నాడా అనేటువంటి దాని మీద కొంచెం డిస్కషన్ జరిగాయి. జ్ఞానస్వరూపుడైనటువంటి వాడికి అజ్ఞానం ఎలా ఏర్పడుతుందండి అని చెప్పి తర్కశాస్త్రంలో ఇవన్నీ వస్తే అవన్నీ మనకు కూడా అనవసరం. అంటే ఇప్పుడు ఇందాక ఉదాహరణ తీసుకోండి. పిల్లవాడు ఆడేసుకుంటూ ఉంటాడు, వాడు ఏదో అన్నీ ఆడుతుంటాడు, బొమ్మలతో ఆడుతుంటాడు, అవి చేస్తుంటాడు, ఇవి చేస్తూ ఉంటాడు, అక్కడ ఏదో మట్టి ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉండేటువంటి తాతగారికి వాడి యొక్క ఆ ఆటని, దాంట్లో ఉండేటువంటి వాడి ఎంజాయ్మెంట్ని, వాళ్ళు దాంట్లో ఉండే మట్టి మశానంలోకి ఈయన కూడా వెళ్ళి నేను ఆడతానురా అని చెప్పి దాంట్లోకి వచ్చేసేసి అక్కడ ఉండేటువంటి మట్టిని, ఆ బొమ్మల్ని, ఆ మాటల్ని తను పూర్తిగా ఆ పిల్లవాడి ఆట కన్నా భిన్నమైనటువంటి వాడైనా తాను కూడా వెళ్ళి దాంట్లో మునిగిపోయి వాడితో సమానంగా మాట్లాడుతూ, వాడి ముద్దు మాటలు మాట్లాడుతూ, వాడి ఆటలు ఈయన ఆడుతూ ఈ విధంగా కలిసిపోతూ ఉంటాడు. చూసారా? అప్పుడు ఆ క్షణం అంతా కూడా మోహం చెందాడు. అంటే ఆ పిల్లవాడి ఆటలో ఈ తాతగారు ఎలాగ ఇన్వాల్వ్, కానీ అట్ ది సేమ్ టైం తనకు తెలుసు తను వేరు, ఆ ఆట వేరు, ఆ పిల్లవాడు వేరు, అదంతా వేరు అని తనకి తెలుసు. కానీ సరదాగా వాడితో ఆడుతూ ఆ మూమెంట్లో తనని తాను మర్చిపోయి ఆడుతూ ఉంటాడు. ఆ విధంగా సద్య ముముహే మోహాన్ని పొందాడు అమ్మా. అందువల్ల ఈ సృష్టి
ని అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా నువ్వు చూడాలి అని చెప్పిన తరువాత ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే. ఈ విధంగా దాంట్లో దూరిపోయాడుగా. దూరిపోయేటప్పటికి ఏమైపోతుంది, ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్తమ గుణాలు ఆవరించేసాయిగా ఈ దూరిపోయినటువంటి చైతన్య శక్తికి. ఇప్పుడు ఉదాహరణకి ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక గొడ్డు ఉంది, పల్చనైనటువంటి గొడ్డు ఉంది, విస్తరించినటువంటి గొడ్డు ఉంది. ఆ గొడ్డకి అదేదో రంగు గొడ్డు ఉందనుకోండి, అందులోకి ఈ నీరు వచ్చింది, స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి నీరు వచ్చేటప్పటికి ఏమైపోతుంది, ఆ నీటి మీద ఈ రంగుగుడ్డ యొక్క కనిపించే ఆ నీరు కూడా రంగుగా కనిపిస్తూ ఉంటుంది, రంగు నీరులాగా కనిపిస్తూ ఉంటుంది. అది శుద్ధమైనటువంటిదే. ఎప్పుడైతే దీంట్లోకి వచ్చేటప్పటికీ తన శుద్ధత్వాన్ని పోగొట్టినట్టు కనిపించి దీని యొక్క గుణాల చేత అది కప్పబడుతూ ఉంటుంది. అదే బ్లోటింగ్ పేపర్, బ్లూ పేపర్ ఉందనుకోండి, రెడ్ పేపర్ ఉందనుకోండి, ఇంకో రంగు పేపర్ ఉందనుకోండి, అది నీళ్ళు ఏమవుతుంది, ఆ పేపర్ పీల్చేటప్పటికి ఆ రంగుని ఆ నీళ్లు ఆ రంగుతో కలిసినట్టు కనిపిస్తాయి. కానీ అది స్వచ్ఛమైనటువంటి నీరే, అది ఎక్కడా కంటామినేట్ అవ్వలేదు, కానీ కంటామినేట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏవం పరాభిధ్యానేన, ఏవం ఈ విధంగా పుమాన్ ఆ పురుషుడు ఉన్నాడే, సర్వవ్యాపకుడైనటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు పరమాత్మ ఉన్నాడే, పర అభిధ్యానేన, పర తనకంటే విలక్షణమైనటువంటిది, అభిధ్యానేన. ప్రకృతి అంటే తను ప్రకృతి కాదు, తనలో ప్రకృతి ఉంది, మాయ ఉంది, మాయలో త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలను కూడా సృష్టించినటువంటి వాడు తానే. అలాంటి ఆ త్రిగుణాలలోకి పర అభిధ్యానేన, తనకంటే విలక్షణం, అభిధ్యానం విలక్షణంగా ఉండేటువంటి ఆ ప్రకృతిని తన స్వరూపంగా భావించట. అభిధ్యానేన తానే అనుకున్నట్ట. కాసేపు ఆట ఆడుకుంటూ ఉన్నప్పుడు పిల్లవాడితో సమానంగా నేను పిల్లవాడినే అనుకుంటూ ఈ తాతగారు ఎలాగైతే ఆడతాడో అలాగ అభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్. అలా ఆడుతూ ప్రకృతి యొక్క గుణై, ఆ సత్వరజస్తమ గుణాల చేత కర్మలు క్రియమాణేషు చేస్తూ ఉంటాడట. ఇప్పుడు చేసేటువంటిది ఎవరు చేస్తున్నాడు, ఈ శరీరంలోకి కలిసిపోయి శరీరమే నేను అనుకుంటూ పిల్లవాడితో తాత ఆడుతూ నేను పిల్లవాడిని అనుకుంటూ పిల్లవాడితో సమానంగా అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా ఈ పరమాత్మ ఏం చేస్తాడు అంటే, ఈ పురుషుడు ఏం చేస్తాడు అంటే, పురుషుడు అంటే పూరింపబడ్డాడుగా, మొత్తం అంతా వ్యాపించిపోయి ఉన్నాడుగా శరీరంలో. ఆపేటప్పటికీ ఆ పురుషుడు క్రియమాణేషు కర్మలు చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నాడు, బాగానే ఉంది. కర్తృత్వాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి ఆత్మని తనలో తాను కర్తృత్వ నేను చేస్తున్నాను అని చెప్పి మన్యతే భావిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఏంటంటే, నా శరీరం ఉంది, ఈ శరీరంలో ఆ పరమాత్మ యొక్క తేజం ఉంది, అది ప్రతి అణువులోకి కూడా వ్యాపించిపోయి ఉంది. అంటే ఆ చైతన్యం ఈ జడమైనటువంటి శరీరంలోకి వ్యాపించిపోయి ఉంది. వ్యాపించిపోయి ఉండేటప్పటికప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. రజోగుణం అంటే క్రియాశీలం అవడం, పనులు చేస్తూ ఉండడం. తమోగుణం అంటే శరీరం, సత్వగుణం అంటే మనస్సు. సో ఈ మూడు గుణాలతో ఉండేటువంటి ఈ శరీరంలోకి ఎప్పుడైతే ఆ చైతన్యం వచ్చేసేసి దీనితో కలిసిపోతుందో, దీనితో మిళితమైపోతుందో, దానితో కలిసిపోయి దాని రూపాన్ని పోగొట్టుకోదు. దానికి ఉండేటువంటి శక్తి, దానికి ఉండేటువంటి జ్ఞానం దాన్ని పోగొట్టుకోదు. కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి కొంతకాలం పాటు దీనిలోనే అది ఉంటుంది. ఉండి అప్పుడు పనులు ఇదే చేస్తుంటుంది. ఈ చైతన్య శక్తే, ఈ ప్రాణశక్తే, ఈ మనోశక్తే, ఈ బుద్ధిశక్తే, ఈ ఇచ్ఛాశక్తి కింద తాను మారి అవి పని చేస్తూ కర్మలను క్రియమాణేషు చేయిస్తూ ఉండగా, చేసాం బాగానే ఊరుకుంటాడా, అలా ఊరుకోకుండా కర్తృత్వ ఆత్మని మన్యతే, నేనే చేస్తున్నాను అనుకుని మన్యతే భావిస్తూ ఉంటాడమ్మా అన్నాడు.
అనేటప్పటికి ఇప్పటికీ దీన్ని బట్టి చూసేటప్పటికి ఇప్పుడు ఏమిటవుతుంది, ఈ ఎగ్జాంపుల్ పిల్లాడితో ఆడుతుండేటప్పటికి వాడు ఆ బొమ్మను ఇలా పెట్టాం పెడుతూ ఉండేటప్పుడు నేను చేస్తున్నాను, ఈ బొమ్మను నేను ఇలా కలుపుతున్నాను, నేను అలా కలుపుతున్నాను అనుకుంటూ ఈ తాతగారు వాడితో ఆడుతుంటాడు, ఆ మట్టితో ఏదో చేస్తుంటాడు, నీళ్లు తోస్తుంటాడు, ఇవన్నీ ఏదో చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పరమాత్మ అంటే ఈ పెద్ద మనిషి తాను కావాలని ఈ జడమైనటువంటి ప్రపంచంలోకి తాను ప్రవేశించేసి దాంతో బాగా పూర్తిగా పూరుష నిండిపోయి ఉండి ఆ రజస్తమో గుణాల ఆవరణని తను దుప్పటి కప్పి కావాలని కప్పేసేసుకుని ఆ వాటిల ద్వారా కర్మలు చేసేస్తూ ఈ కర్మలన్నీ నేనే చేసేస్తున్నాను అనుకునేటువంటి జ్ఞానంతో కర్తృత్వాన్ని తన మీద ఆపాదించేసుకుంటూ ఉంటాడు. అలాగ ఆపాదించేసుకుంటూ ఉండి ఏమవుతుందంటే వాడు అటువంటి ఆపాదించుకున్నటువంటి ఆ జ్ఞానస్వరూపుడు జీవుడు నేను జీవుణ్ణి అని తనకు తెలుస్తూనే ఉంటుంది, నేను వెలుగు స్వరూపాన్నే ఈ దేహంలోకి వచ్చాను అని ఒక పక్కన తెలుస్తూనే ఉంటుంది. ఈ తాతగారికి నేను తాతగారిని, వాడికి నాకు 70 ఏళ్ళు తేడా ఉంది అని తెలుస్తూనే ఉంటుంది. వాడు ఆడుకుంటున్నాడు, నేను చూస్తున్నాను, నేను కావాలని వాడితో ఆడుతున్నాను అనేటువంటి భావం నిత్యము ఆ తాతగారికి ఎలా అయితే ఉంటుందో సహా ఆ పురుషుడికి అది ఉంటూ అట్ ది సేమ్ టైం దీంతో కలిసిపోతూ ఈ శరీరం నేను అనుకుంటేటువంటి వ్యవహారంగా ఆయన చేస్తూ ఉంటాడమ్మా. ఇలాగా ఆ కర్తృత్వం అంతా తన మీద ఆపాదించేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, తన మీద ఎప్పుడైతే ఆపాదించేసుకున్నాడో అప్పుడు కర్తృత్వాన్ని ఎప్పుడైతే నువ్వు ఆపాదించుకున్నావు కష్టసుఖాలు నువ్వే అనుభవిస్తున్నావు, శరీరం ఏమీ అనుభవించటం లేదు. ఆ కర్తృత్వం ఆపాదన నువ్వు దేని ద్వారా చేస్తున్నావు అంటే మనసుతోనూ బుద్ధితోనూ చిత్తంతోనూ అహంకారంతో చేస్తున్నావు. అవి ఆ ఆపాదించుకోవడం 4 రకాలుగా అయిపోతుంది, మనసు బుద్ధి చిత్తం అహంకారం అయిపోతుంది. సో నువ్వు ఎలా ఇన్వాల్వ్ అయిపోయాడు అంటే పరమాత్మ ఈ విధంగా ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడమా విలోక్య ముముహే, విలోక్య దాన్ని చూస్తూ ముముహే మోహం చెందిపోతున్నాడు. మరి పరమాత్మ మోహం చెందుతాడా? పరమాత్మకు ఆ లక్షణం ఉందా? పరమాత్మకి ఏమిటి సత్వరజస్తమ గుణాలకు అతీతుడైనటువంటి వాడు మోహం చెందడం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ఆవరణ కప్పుకోవడం ఏమిటి అంటే కావాలన్నమాట. ఇదంతా లీలా, ఇదంతా ఇలా చేస్తూ హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ ఎంటైర్ థింగ్. అలా అని చెప్పి తనకి ఈ ఎంజాయ్మెంట్ కాదు, తనలో ఉండేటువంటి ప్రకృతి గుణాల యొక్క ధర్మాలు ఈ విధంగా, ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అందువల్ల ఈ లక్షణాలను చూసి ఇవి శాశ్వతం అనుకోకు, శాశ్వతమైనటువంటి వాడు లోపల ఉంటాడు. అందుకనే పురంజనోపాఖ్యానంలో అవిజ్ఞాతుడు అనేటువంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఆ పురంజనుడికి వాడిని మర్చిపోతాడు. అదేవిధంగా మనం ఆ పరమాత్మని మర్చిపోయి పరమాత్మ యొక్క ప్రకాశ గుణమైనటువంటి చైతన్యాన్ని శరీరంలోకి పంపించేసేసి ఆ చైతన్య శక్తి ద్వారా, ఆ చైతన్యంలో ఉండేటువంటి ప్రాణశక్తి ద్వారా, ఆ చైతన్యంలో ఉండేటువంటి తెలివితేటలు, ఆ చైతన్యంలో ఉండేటువంటి బుద్ధి ద్వారా ఈ ప్రపంచంలో ఉంచేస్తూ ఆ మాయలో అలా పడిపోతూ ఉంటారమ్మా అని చెప్పిన తర్వాత తదస్య ఇప్పుడు తర్వాత అంతకుముందు ఏం చెప్తే స్వరూపా గుణై విచిత్రా, ఈ సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి తనలాంటి స్వరూపాన్నే సృష్టించింది. అంటే ఇక్కడ తన స్వరూపాలు అంటే ఏమిటి, దానికి ఒక ఆకారం ఉంటుంది, అన్ని ఆకారాలు అలా ఉంటాయని కాదు. ప్రకృతి యొక్క లక్షణం ఏమిటంటే సత్వరజస్తమో గుణాలు. అంటే ఒక సత్వం అంటే మనసు, బలము, తర్వాత ఒక జ్ఞానము, అది రజోగుణం అంటే ప్రాణం, కదిలేటువంటి ప్రాణము కాలము, తర్వాత క్రియాశీలత్వము, తమోగుణం అంటే పదార్థమయమైనటువంటి దేహము. ఈ దేహం ఎప్పుడు కదిలించాలంటే రజోగుణం, దేహం కదలాలి అంటే అది తమోగుణం, పదార్థం ఉండాలి, అది కదులుతూ ఉండాలి. దీని యొక్క రెండిటి యొక్క ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనసు మీద, మనసు అనేటువంటి సాత్విక గుణం మీద పడుతూ ఉంటుంది. అంటే ఏమిటనమాట, 84 లక్షల జీవరాశిలో ఈ మూడిటి యొక్క ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందువల్ల ప్రకృతిలో మాయలో ఈ మూడు ఉన్నాయి కాబట్టి తనలాంటి స్వరూపాలని ఆ గుణై విచిత్రా స్వరూపా ప్రజా సృజతి అని చెప్పాడు. అయిన తర్వాత 7వ శ్లోకంలో తదస్య సంశ్రుతిర్బంధ పారతంత్ర్యం చ తత్కృతం భవత్య కర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః.
ఇప్పుడు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఆయనే ఇందులోకి దిగిపోయి ఆయన తను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో అమ్మ. అలా కాదు. తత్ అందువలన అంటే ఇలా వచ్చేసేసి దీంట్లోకి ఇలా రావడం వల్ల అకర్తు తాను కర్త కాకపోయినా ఈశస్య స్వతంత్రుడైన వాడు కాబట్టి సాక్షిణ సాక్షిగా చూస్తూ ఉన్నాడు. నిర్వృత ఆత్మన పైగా ఆయన ఆనందస్వరూపుడు. అస్య అటువంటి ఈ పురుషుడికి సంస్కృతి కాదు, సంస్కృతి అంటే సంసారం, బంధము తత్కృతం ఆ సంసారంలో ఉండేటువంటి కర్మబంధం చేత పారతంత్ర్యం అస్వతంత్రత భవతి కలుగుతోంది. ఇప్పుడు ఈయనకి ఈ విధంగా దూరిపోవడం వల్ల జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, అకర్తుడైనటువంటి వాడు, స్వతంత్రుడైనటువంటి వాడు, సాక్షి స్వరూపమైనటువంటి వాడికి ఈ విధంగా దూరిపోవడం వల్ల తానే స్వతంత్రం లేనివాడి కింద, కర్మబంధాల చేత బంధింపబడిన వాడి కింద కూడా ఆయన కనిపిస్తూ ఉండి ఈ జగన్నాటకం అంతా కూడా ఆడిస్తూ ఉన్నాడమ్మా అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా ఏం చెప్పాడనేటువంటి విశేషాన్ని